రష్యా, ఇరాన్ నుంచి అత్యధికంగా చమురును కొనుగోలు చేస్తున్న దేశాలపై ఆంక్షలు విధించేలా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు సర్వాధికారాలు కల్పించే విధంగా రూపొందించిన బిల్లు పరిశీలనకు అమెరికా సెనెట్ ఆమోదం తెలిపింది. అమెరికా సెనెట్ లిండ్సే గ్రాహం జ్ఞాపకార్థం ఈ బిల్లుకు లిండ్సే ఓ గ్రాహం సాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్ ఆఫ్ 2026 అని పేరు పెట్టారు. ఈ ఆంక్షల బిల్లు ఆమోదానికి సెనెట్లో ప్రక్రియ ప్రారంభమైంది. ఈ బిల్లును ముందుకు తీసుకెళ్లే ప్రక్రియకు సెనెట్లో ఓటింగ్ నిర్వహించగా అందులో 86-12 ఓట్లతో ఆమోదం లభించింది. సెనెట్తో పాటు ప్రతినిధుల సభలోనూ ఈ బిల్లుకు ఆమోదం లభించాల్సి ఉంది. ఈ దశలు దాటిన తర్వాత అది చట్టరూపం దాల్చుతుంది. అదే జరిగితే భారత్, చైనా వంటి దేశాలు 100% టారిఫ్ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై ఈ టారిఫ్లను విధించే వెసులుబాటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్నకు లభించనుంది. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు మద్దతిస్తున్న దేశాలపై ఆంక్షలు వర్తించే విధంగా బిల్లులో ప్రతిపాదనలు చేశారు. ఇంధన ఎగుమతులతో రష్యా ఆర్జిస్తున్న ఆదాయాన్ని గండికొట్టేందుకు అమెరికా ఈ బిల్లును రూపొందించినట్లు తెలుస్తోంది. అదేవిధంగా ఇరాన్పై ఇప్పటికే అమల్లో ఉన్న ఆంక్షలను పొడిగించే విధంగా బిల్లులో ప్రతిపాదనలు చేశారు. తమకు మద్దతు ఇవ్వాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అమెరికాలో పర్యటించిన నేపథ్యంలో సెనెట్లో ఈ బిల్లుపై ఓటింగ్ జరగడం గమనార్హం.